దేశంలో యువకులందరికీ అందుబాటులో ఉండే విధంగా ఎల్ఐసి రీసెంట్ గా ఒక సరికొత్త ప్యూర్ టర్మ్ ప్లాన్ ని లాంచ్ చేసింది. ఈ ప్లాన్ పేరు ఎల్ఐసి న్యూ యువ టర్మ్ ప్లాన్. టేబుల్ నెంబర్ వచ్చి 875. ఫ్రెండ్స్, ప్రజెంట్ జనరేషన్ లో టర్మ్ ప్లాన్ కి ఎంత డిమాండ్ ఉందో మనందరికీ తెలుసు. టర్మ్ ప్లాన్ లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే చాలా తక్కువ ప్రీమియం చెల్లిస్తూ ఎక్కువ జీవిత బీమాను మనం పొందవచ్చు. తద్వారా మన ఫ్యామిలీని ఫైనాన్షియల్ గా సెక్యూర్ చేయవచ్చు. ఇక ఎల్ఐసి యువ టర్మ్ ప్లాన్ యొక్క బెనిఫిట్స్ పరిశీలిస్తే, ఫస్ట్ లో ప్రీమియం రేట్, అంటే ప్లాన్ లో చెల్లించాల్సిన ప్రీమియం అమౌంట్ అనేది చాలా తక్కువగా ఫిక్స్ చేయడం జరిగింది. కాబట్టి మాక్సిమం పీపుల్ ఈ ప్లాన్ కొనుగోలు చేయవచ్చు. సెకండ్ బెనిఫిట్, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ మెథడ్స్. మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కి రిలేటెడ్ గానే ప్లాన్ లో మనం ప్రీమియం ని 3 రకాలుగా పే చేయవచ్చు. ఫస్ట్, రెగ్యులర్ ప్రీమియం, అంటే ఎంత కాలానికి పాలసీని కొనుగోలు చేస్తే అంతకాలం ప్రీమియం చెల్లించడం. సెకండ్, లిమిటెడ్ ప్రీమియం, అంటే నిర్ణయించుకున్న పాలసీ సమయం కంటే తక్కువ కాలానికి, ఉదాహరణకి 40 సంవత్సరాలకి ఈ ప్లాన్ తీసుకొని 15 సంవత్సరాలు ప్రీమియం చెల్లించడం. ఇక మూడవది, ఇవన్నీ కాదు, నేను ఒక్కసారి మాత్రమే కట్టగలను అంటే సింగిల్ ప్రీమియం రూపంలో మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు. ఈ విధంగా మీ కన్వీనియంట్కి అనుగుణంగా ప్లాన్లో ప్రీమియం పేమెంట్ మోడ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, రిబేట్ ఆన్ హై సమ్ ఇష్యూడ్. ఎవరైతే ఒక పరిమితిని మించి అధిక బీమాని ఈ ప్లాన్లో కొనుగోలు చేస్తారో వారికి ప్రీమియంపై డిస్కౌంట్ అడిషనల్గా లభిస్తుంది. దీనితో పాటుగా ఇన్ కేసు ఈ ప్లాన్ని మహిళలు తీసుకుంటే ప్రీమియం రేట్స్ ఇంకొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక వీడియో యొక్క మెయిన్ డీటెయిల్స్ ప్రారంభించే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు మీరు కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి. దీని ద్వారా మేము చేసే వీడియోలు మీరు ఫ్రీగా పొందవచ్చు. బేసిక్ గా ఈ ప్లాన్ లో 2 రకాల ప్లాన్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఫస్ట్ ది లెవెల్ సమ్ ఇష్యూడ్, సెకండ్ ఇన్క్రీజింగ్ లెవెల్ సమ్ ఇష్యూడ్. లెవెల్ సమ్ ఇష్యూడ్ లో మీరు ప్రారంభంలో ఎంతైతే బీమాను తీసుకుంటారో అంతే బీమా కవరేజ్ ప్లాన్ సమయం మొత్తం ఫిక్స్డ్ గా ఉంటుంది. అంటే ఎప్పుడు రిస్క్ జరిగినా సేమ్ అమౌంట్ ఫ్యామిలీకి సంస్థ అందిస్తుంది. కానీ ఇంక్రీజింగ్ లెవెల్ సమ్ ఇష్యూడ్ లో మాత్రం ప్లాన్ యొక్క 6వ సంవత్సరం నుంచి 10% చొప్పున అప్ టు డబుల్ బీమా అయ్యే వరకు ప్రతి సంవత్సరం ఈ అమౌంట్ పెరుగుతుంది. ఎలా అంటే, ఉదాహరణకు మీరు ఈ ప్లాన్ లో 1 కోటి రూపాయల బీమా తీసుకుంటే ఆప్షన్ 1లో చివరి వరకు 1 కోటి కవరేజ్ ఉంటుంది. కానీ ఆప్షన్ 2లో మాత్రం మొదటి 5 సంవత్సరాలు 1 కోటి రూపాయలు స్థిరంగా ఉంటుంది. ప్లాన్ యొక్క 6వ సంవత్సరం నుంచి 10% ఇంక్రీజ్ అయ్యి 1 కోటి 10 లక్షలు, 7వ సంవత్సరం 1 కోటి 20 లక్షలు, 8వ సంవత్సరం 1 కోటి 30 లక్షలు, ఈ విధంగా పెరుగుతూ 2 కోట్లు అయ్యే వరకు బీమా పెరుగుతూ వస్తుంది. అందువల్ల ఎప్పుడు ఏ స్థితిలో వ్యక్తికి రిస్క్ జరిగితే ఆ అమౌంట్ కాలంతో పాటు ఇంక్రీజ్ అయ్యి ఫ్యామిలీకి అడిషనల్ బెనిఫిట్ అవుతుందన్నమాట. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. 2 ఆప్షన్లో ఏదో ఒక్క ఆప్షన్ మాత్రమే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక స్కీమ్ యొక్క ఎలిజిబిలిటీ డీటెయిల్స్ వచ్చి, ఎస్పెషల్లీ ఈ స్కీమ్ యూత్ కోసం డిజైన్ చేశారు. కాబట్టి మినిమం ఏజ్ ఎట్ ఎంట్రీ 18 సంవత్సరాలు, మాక్సిమం ఏజ్ ఎట్ ఎంట్రీ వచ్చి 45 సంవత్సరాలు మాత్రమే. అందువల్ల 18 సంవత్సరాల లోపు 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నవారికి ఈ స్కీమ్ వర్తించదు. నెక్స్ట్, పాలసీ టర్మ్, అంటే పాలసీ యొక్క సమయం. ఈ ప్లాన్ యొక్క మినిమం పాలసీ సమయం 15 సంవత్సరాలు, మాక్సిమం పాలసీ సమయం వచ్చి 40 సంవత్సరాల వరకు మాత్రమే ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, పాలసీ టర్మ్ సెలక్షన్ విషయంలో నాదొక చిన్న సజెషన్. ఇన్సూరెన్స్ ప్లాన్ ని మీరు ఎంత ఎక్కువ కాలం తీసుకుంటే కట్టే ప్రీమియం చాలా తగ్గుతుంది. అదే తక్కువ కాలం తీసుకుంటే ప్రీమియం రేట్ ఎక్కువగా ఉంటుంది. ఎలాగో ఇది టర్మ్ ప్లానే కాబట్టి వీలైనంత ఎక్కువ కాలానికి ప్లాన్ తీసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈ ప్లాన్ యొక్క మినిమం బేసిక్ సమ్ ఇష్యూడ్, కనీస బీమా వచ్చి 50 లక్షల రూపాయలు, మాక్సిమం బీమా 5 కోట్లు. అందువల్ల 50 లక్షల రూపాయల నుంచి 5 కోట్ల వరకు బీమాను మీరు చూస్ చేసుకోవచ్చు. దీనితో పాటుగా మినిమం ప్రీమియం, ఈ ప్లాన్ లో రెగ్యులర్ ప్రీమియం అండ్ లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ లో కనీసం 3,000 రూపాయలు, అదే సింగిల్ ప్రీమియం చెల్లించాలనుకుంటే కనీసం ఒక్కసారే 30,000 రూపాయలు చెల్లించేలా మినిమం ప్రీమియం ని సెట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఎల్ఐసి యువ టర్మ్ ప్లాన్ ఏ విధంగా పనిచేస్తుందో ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం. మిస్టర్ హరిప్రసాద్ అనే ఒక 30 సంవత్సరాల వ్యక్తి ఈ ప్లాన్ లో ఒక 50 లక్షల బీమాను 20 సంవత్సరాల పాలసీ సమయానికి చూస్ చేసుకొని, అలాగే 2 ప్లాన్ ఆప్షన్స్ లో ఆప్షన్ 1 లెవెల్ సమ్ ఇష్యూడ్ మరియు ప్రీమియం పేమెంట్ మోడ్ లో రెగ్యులర్ ప్రీమియం మోడ్ ని సెలెక్ట్ చేసుకుంటే ప్రీమియం వచ్చి ప్లాన్ సమయం మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. బీమా కూడా స్థిరంగా 50 లక్షల రూపాయలు ఉంటుంది. ఇప్పుడు హరిప్రసాద్ ఇయర్లీ చెల్లించాల్సిన వార్షిక ప్రీమియం వచ్చి 7,021 రూపాయలు అవుతుంది. ఇందులో 5,950 రూపాయలు బేస్ ప్రీమియం కాగా మిగిలిన అమౌంట్ వచ్చి జిఎస్టీ అన్నమాట.
అయితే ఫ్రెండ్స్, ఈ ప్రీమియం అందరికీ ఒకేలా ఉండదు. మీ యొక్క వయస్సు, నిర్ణయించుకున్న పాలసీ సమయం, బీమా మరియు ప్లాన్ యొక్క ఆప్షన్ బట్టి వేరువేరుగా ఉంటుందని గ్రహించాలి. స్కీమ్ బెనిఫిట్ ఫ్రెండ్స్, మిస్టర్ హరిప్రసాద్ 50 లక్షల బీమాకు గాను ప్రతి సంవత్సరం 7,021 రూపాయలు ప్రీమియం చెల్లిస్తూ ఉంటాడు. ఈ 20 సంవత్సరాల కాల వ్యవధిలో అతను చెల్లించిన మొత్తం ప్రీమియం వచ్చి 1,40,420 రూపాయలు మాత్రమే అవుతుంది. కానీ ఈ సమయంలో వ్యక్తికి ఎప్పుడు ఏ విధంగా రిస్క్ జరిగినా, అంటే అది యాక్సిడెంటల్ గా కానీ లేక నార్మల్ గా కానీ రిస్క్ జరిగితే వెంటనే ఎల్ఐసి ఇమీడియట్ గా 50 లక్షల రూపాయలను వ్యక్తి కుటుంబానికి అందిస్తుంది. ఈ రిస్క్ ఎప్పుడు జరిగినా, ఇన్ కేస్ మిస్టర్ హరిప్రసాద్ ప్లాన్ లో 3 సంవత్సరాల ప్రీమియం చెల్లించిన తర్వాత అతనికి రిస్క్ జరిగింది అనుకుందాం. అప్పుడు అతను చెల్లించిన ప్రీమియం వచ్చి సుమారు 21,000 రూపాయలు మాత్రమే. కానీ కట్టిన ప్రీమియంతో ఎటువంటి సంబంధం లేకుండా 50 లక్షల రూపాయలు ఎల్ఐసి అందిస్తుంది. ఇదే టర్మ్ ప్లాన్ లో ఉన్న ది బెస్ట్ బెనిఫిట్. అయితే ఫ్రెండ్స్, ఒక వ్యక్తి టర్మ్ ప్లాన్ తీసుకోవాలనుకుంటే అతను ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి మరియు ఏ మెడికల్ టెస్ట్లు నిర్వహించబడతాయో కంప్లీట్ వీడియో ప్రొసీజర్ను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను. అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్, మెచ్యూరిటీ బెనిఫిట్ ఫ్రెండ్స్, ఇన్ కేస్ మిస్టర్ హరిప్రసాద్కి 20 సంవత్సరాల పాలసీ సమయంలో ఏ రిస్క్ జరగకపోతే 21వ సంవత్సరం ఈ ప్లాన్ క్లోజ్ అవుతుంది. అప్పుడు ఎటువంటి మెచ్యూరిటీ అమౌంట్ ఈ ప్లాన్లో లభించడం జరగదు. దీనికి గల ప్రధాన కారణం, అదే 50 లక్షల బీమాను మీరు ఎండోమెంట్ పాలసీలో తీసుకున్నట్లయితే సంవత్సర ప్రీమియం సుమారు 2.5 లక్షల పైగా చెల్లించాల్సి ఉంటుంది. కానీ టర్మ్ ప్లాన్ లో 50 లక్షల బీమాకు గాను మీరు సంవత్సరానికి 7,200 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. అందువల్ల ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ కొరకు టర్మ్ ప్లాన్ ఒక గుడ్ బెనిఫిట్. నెక్స్ట్, ఈ స్కీమ్ యొక్క ఎడిషనల్ బెనిఫిట్స్ పరిశీలిస్తే ప్రీమియంపై 30 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. అందువల్ల మనం ప్రీమియంని కట్టవలసిన తేదీకి కట్టలేకపోయినా మరొక 30 రోజులు అదనంగా లభిస్తుంది. ఈ టైంలో ప్రీమియంపై పెనాల్టీ ఉండదు. దీనితో పాటుగా ఈ ప్లాన్ లో చెల్లించే ప్రీమియంపై ఏటీసీ రూపంలో మనం ట్యాక్స్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. మరియు లభించే బీమా అమౌంట్ 50 లక్షల రూపాయలపై ఇన్కమ్ ట్యాక్స్ రూల్ 1010D ప్రకారం ₹1 కూడా ట్యాక్స్ కట్ అవ్వడం జరగదు. 1% అమౌంట్ నామినీకి లభిస్తుంది. ఫ్రెండ్స్, ఇవి ఎల్ఐసి యువ ప్లాన్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మరిన్ని మంచి విషయాల కొరకు ఇప్పుడే ఈజీవే మీకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.